ఇక ఇప్పుడే చూశారు కదా సీఎం కేసీఆర్ భైంసాలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ముగించడం జరిగింది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కులగణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక సామాజిక ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్ వాడివేడిగా చర్చించింది. ఇందులో పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే 6790 ఉన్నత పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మరోవైపు కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపునకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపైన చర్చ జరుగుతోంది. 5 ఏళ్లు అక్రిడేషన్ ఉన్న వారికి 2 సెంట్ల భూమి ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకలాగే ఏపీలో పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానానికి ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సైతం ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అయితే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఏపీ మంత్రి మండలి సమావేశం ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించడం జరిగింది. మొత్తం 38 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదంతో వేసింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే మనం SIPP నిర్ణయాలు, ప్రధానంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చాయి. దాదాపు 19,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకు రావడం, ఆ సంస్థలకు సంబంధించిన భూముల కేటాయింపుపై కేబినెట్ లో చర్చించడంతో పాటు ఇందుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఇంకా దాంతో పాటు రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల 15వ తారీఖు నుంచి కూడా కులగణన కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఇంకా దేవాలయాల ఆదాయ పరిమితులకు ఆధారంగా కేటగిరీలోని మార్పులు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇంకా దాంతో పాటు టెన్నిస్ క్రీడాకారిణి మైనేని సాకేత్కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన DA సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇంకా దాంతో పాటు వచ్చే నెల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలు ఏదైతుందో జగనన్న సురక్ష, షాదీ ముబారక్, దాంతో పాటు కళ్యాణ వస్తువు అంటూ కూడా కొన్ని కార్యక్రమాల సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అమలు విడుదలకు అందుకు సంబంధించిన నిధుల కేటాయింపుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు జర్నలిస్టులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయాన్ని ఏపీ సర్కార్ తీసుకోవడం జరిగింది. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల పట్టాలు కేటాయింపును కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులోని జిల్లాల వారీగా అట్లాగే హెడ్ క్వార్టర్స్ వారీగా ఎవరికి ఏ విధంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనే దానిపై కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా 38 అంశాలతో కూడిన సబ్జెక్టులన్నిటికీ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటికి సంబంధించి కేబినెట్ లో చర్చించడం. కేబినెట్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించడం తెలిసింది. ప్రధానంగా చంద్రబాబు బెయిల్ తర్వాత పరిణామాలు, దాంతో పాటు ఇటు వైసీపీ చేపట్టిన సామాజిక బస్ యాత్రకు సంబంధించి కూడా ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది అనేది కూడా ముఖ్యమంత్రి తెలుసుకోవడం జరిగింది. ఓవరాల్ గా దాదాపు 2.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.